హాయ్ హలో అండి, పావు భాజీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కుక్కర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, టమాటో ప్యూరీ, 3 టమాటాలు బాయిల్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసి ప్యూరీ చేసి మిక్సీలో కొట్టి వేయాలి. పసుపు, సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఉంచుకొని దీన్ని మగ్గించుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం. ఆలు, బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, గరం మసాలా 1 టీ స్పూన్. మంచిగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచి 5 మినిట్స్ వాటర్ కొంచెం వేసుకొని పెట్టాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం 1/2 గ్లాసు. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. సిమ్లో ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఇగో అండి, బాజీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసేసుకొని, మా పిల్లలు షాప్ నుంచి 2 తెచ్చుకున్నారు. పావు 30 రూపీస్కి 2 వచ్చాయి. అవి బయట నుంచి తెచ్చుకున్నారు. అంతే. దీనిని మనం మెత్తగా స్మాష్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ తీసేసుకుందాం. ఈ 2 పావు తెచ్చుకున్నారు పిల్లలు. పావు బాజీ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. చూపిస్తాను. దీన్ని మీరు తెచ్చుకొని బాజీ ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాజీ పావు బాజీ రెడీ అయింది. మా పిల్లలు ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.